పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రుంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో భారీ స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 230 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న చెరువులో గత 10 రోజులుగా యంత్రాల సాయంతో మట్టి తవ్వకాలు సాగుతున్నాయని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ సమీప పొలాల మేరకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 600 వరకు వసూలు చేస్తున్నట్లుగా స్థానికులే చెబుతున్నారు. ఇప్పటి వరకు వేలాది ట్రాక్టర్ల మట్టి తరలిపోయినట్టుగా సమాచారం. ఇదే తరహాలో సంతగుడిపాడు చెరువుల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. చెరువుల్లో 10 నుంచి 15 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వడంతో భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇలాంటి గుంతలో నీరు నిలిచి ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన రొంపిచెర్ల మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వెనుక రాజకీయ అండ ఉందని అధికారులు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, సహజ వనరులను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.